పెనమలూరు మండల్ పోరంకిలో జెడ్పీహెచ్ఎస్ పోరంకిలో ఒక 5 క్లాస్ రూమ్స్ని కంప్లీట్ చేసేదానికి తోడ్పాటైన అనుమూల ప్రభాకర్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా P4 అనే కార్యక్రమం చేపట్టిన మాట అందరికీ తెలిసే ఉంది. దాంట్లో ఆయనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మార్గదర్శిగా దాంట్లో నమోదు చేసుకోవడం జరిగింది. నమోదు చేసుకున్న తర్వాత ఒక 21 మంది యానాదుల్ని దత్తత తీసుకొని వాళ్ళ జీవన పరిమాణాలని పెంపొందించేదానికి ఆయన కృషి చేస్తున్నారు. వాళ్ళ లైవ్లీవుడ్స్ పెంచేదానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు P4లో ఎక్స్టెండెడ్ భాగమే మనకు ఇలాంటి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మంచి చేయడం. సో దాంట్లో భాగంగా ఈరోజు జెడ్పీహెచ్ఎస్ పోరంకిలో 5 అడిషనల్ క్లాస్ రూమ్స్ని కూడాను ఆయన కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆయనకి పోరంకి స్కూల్ పిల్లల తరపున, జిల్లా ప్రజల తరపున, మళ్ళీ మన ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎప్పటి నుంచో పిల్లలకి క్లాస్ రూములు సరిపోక ప్రభుత్వం నిర్మాణం చేసిన దాదాపు 70-80% పూర్తయిన బిల్డింగు అసంపూర్తిగా నిర్మాణం ఉండటంతో ఇక్కడ పిల్లలు హెచ్ఎం గారు అభ్యర్థన మేరకు దాన్ని పూర్తిగా ఫ్లోరింగులతోటి, విండోస్, పెయింట్స్, ఎలక్ట్రీషియన్స్, ఇంకా చిన్న పిల్లల యొక్క స్కూల్ బెంచెస్ అన్నీ కూడా దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దాతలు ముందుకు వచ్చి అనుమూల ప్రభాకర్ రావు గారు నిర్మాణం పూర్తి చేయడం వలన పిల్లలందరికీ కూడా ఈరోజు క్లాస్ రూమ్స్ సఫిషియెంట్గా సరిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో కూడా మరి ఈ యొక్క స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా గతం నుంచి కూడా ఎన్నో, ఉదాహరణకి ఈ యొక్క కళావేదిక కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, ఈ అనుమోలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే గ్రామానికి సంబంధించిన అనేక పేదవారికి సంబంధించిన విషయాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం.